డాట్ అని ఉంటుంది. మీరు చెక్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ కాలంలో వస్తుంది ఆన్లైన్ అనమాట. అది వస్తుంది. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జూలై 2025 లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్ అని వచ్చింది. అంటే మేము ఆల్రెడీ ఫస్ట్ అయితే విడుదల చేసాం, చెక్ చేసుకోండి అని ఒక స్క్రోలింగ్ అయితే వస్తుంది. ఒకటి చూడొచ్చు, మీకు పక్కన చూపిస్తూ ఉంటున్నాను కాబట్టి. అయితే మనకు ఇందులో చూసినట్లయితే మనకి ఇక్కడ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలాగే తెలంగాణ కావాలనుకుంటే 20 నెంబర్లో చూడండి, 20 ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకు అనేక రకాల జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో జిల్లాల వారీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అమలాపురం, అనకాపల్లి, అనంతపురం, ఇలాగా మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్న ఎగ్జాంపుల్ అనమాట. చెక్ చేసుకున్న తర్వాత మనకు లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క గమనించాలి. అయితే ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లు మీరు సరిపోల్చుకొని ఉన్నాయి లేవనేది కాస్త చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు తెలంగాణ చెక్ చేస్తున్నాను. చూసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో ఇక్కడ చూడండి, మనకు ముఖ్యంగా తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ డివిజన్ అడుగుతుంది అనమాట. సో సెలెక్ట్ డివిజన్, మీది ఏదైతే డివిజన్ ఉందో, ఎగ్జాంపుల్ ఒక కరీంనగర్ పెట్టుకోండి. అలాగే